అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏమిటంటే ఆ ఒక్క అరెస్ట్ మరెన్నో పరిష్కారాలు, మరెన్నో మార్పులు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసిన ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం. అంటే గత సంవత్సరం సెప్టెంబర్ ఇదే రోజున అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు Z+ కేటగిరీలో భారతదేశంలోనే అత్యంత అరుదైన సెక్యూరిటీ ఉండేటటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల పర్యటనలో అక్రమ అరెస్టు చేయడం జరిగింది. అక్రమ అరెస్టు చేసి రోడ్డు మార్గాన విజయవాడ ఏసీబీ కోర్టు వరకు కూడా రోడ్డు మార్గాన్ని తీసుకుపోవడం జరిగింది. ఇంకా ఆ రోజు జరిగిన విషయం అంతా మనందరికీ తెలిసింది. ఈ అక్రమ అరెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనూ భారతదేశ రాజకీయాలలోనూ అంతర్జాతీయంగా కూడా ఎన్నో మార్పులు తెచ్చింది, ఎంతో చర్చనీయాంశమైంది, ఎంతో సెన్సేషన్ కూడా అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందే, ఆ ఒక్క అరెస్టు వల్ల తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఆ ఒక్క అరెస్టు వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోయాయి. ఆ ఒక్క అరెస్టు వల్ల చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు బయటకు వచ్చాయి. ఆ ఒక్క అరెస్టు వల్ల కేంద్ర పెద్దల కళ్ళు బైర్లు కమ్మాయి, అపోహలు తొలగిపోయాయి. ఆ ఒక్క అరెస్టు వల్ల యావత్ భారతదేశ రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు మీద ఉన్నట్టు అభిప్రాయం మారిపోయింది. ఆ ఒక్క అరెస్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించింది. ఈ విధంగా ఎన్నో మార్పులకు కారణమైనటువంటి ఆ ఒక్క అరెస్టు గురించి మనం కొంత సవివరంగా తెలుసుకుందాం. ఈ మార్పులు మనం చెప్పుకున్నాం, మార్పులు ఏమిటి ఎలా అనేది మనం కొంత చెప్పుకుందాం. ఇది ఆ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను అందిస్తున్నటువంటి ప్రత్యేక ఎపిసోడ్. నాకు తెలిసిన విధానంలో నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా ఈ అరెస్టులకు సంబంధించి మూడు ప్రభుత్వాలు ఈ అరెస్టులో పాలు పంచుకున్నాయని ఇది జగమెరిగిన సత్యం. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యక్షంగాను, తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరోక్షంగాను పార్టిసిపేట్ చేశాయి. అంటే ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేయాలంటే, ఎటువంటి బలమైన కేసులు, బలమైన ఆరోపణలు లేకుండా అరెస్టు చేయాలంటే ఈ మిగిలిన ఇద్దరు మద్దతు లేకుండా చేయడం అసంభవం, అసాధ్యం. కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇది కాదనలేని వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 16 CBI కేసులు, 7 ED కేసులు నెత్తిన పెట్టుకొని 16 నెలలు జైలు జీవితాన్ని అనుభవించి చంద్రబాబు నాయుడు మీద అనేక అవాస్తవ ఆరోపణలు మోపి, అభాండాలు మోపి, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎట్టకేలకు 2019లో అధికారానికి రాగలిగారు. కాబట్టి 2019 అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేను చంద్రబాబు నాయుడు ఒకటే, నాకంటే చంద్రబాబు నాయుడు ఎక్కువేం కాదు, నేను జైలు జీవితం గడిపినా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితం గడపాలి అనే ఉద్దేశంతో ఎప్పుడెప్పుడా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయాలా అని ప్రణాళిక రచిస్తూ వచ్చాడు. అది పోయిన సంవత్సరం ఫలించింది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకోవడానికి లేదు. దానికి కేంద్ర ప్రభుత్వం పెద్దల అనుమతి కావాలి, పక్క రాష్ట్రం అనుమతి కూడా. అంటే అనుమతి అంటే అఫిషియల్గా అనుమతి అవసరం లేదు, కానీ పరోక్ష సహకారం కావాలి. ఈ విధంగా ఎదురు చూసి ఎట్టకేలకు 2023 సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది.
సరే, ఈ అరెస్ట్ అనేది 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఒక సంచలనం అయిపోయింది. ఈ సంచలనం అనేది ఒక కొత్త విధానానికి నాంది పలికింది. సరే, ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. అది స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కేసు పెట్టి, అంటే బీటెక్ అయిపోయి బయటకు వచ్చిన పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం పెట్టి, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి సిఎస్ఆర్ ఫండ్స్ను ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకోండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలనే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసే విధంగా ఒప్పించి వాళ్ళ చేత ఖర్చు పెట్టించి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము దాదాపు 90% అనేది ఆ పెట్టబోయే కంపెనీ ఇస్తే, ఎంపసిస్ అనుకుంటా, ఆ కంపెనీ ఇస్తే 10% అనేది ప్రభుత్వం ఇస్తుంది. సిమ్సన్ కంపెనీ 90% కంపెనీ, సీమెన్సన్ 90% కంపెనీ ఇస్తే 10% ప్రభుత్వం ఇస్తుంది. అప్పుడు కంపెనీ పెట్టిన కండిషన్ ప్రకారం 10% డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేసింది. వాళ్ళు పెట్టబోయే 90%లో టెక్నాలజీ అయితేనేమి, ఎక్విప్మెంట్ అయితేమి, ఇవన్నీ అమర్చి దాదాపు రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టి ప్రోగ్రాం నడిపించడం జరిగింది. దీంట్లో ఏదో జిఎస్టీ ఏదో ప్రాబ్లం వచ్చిందని దాన్ని పట్టుకొని దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి ముందస్తు గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. సరే, కేసు మూలాల్లోకి వెళితే చాలా పెద్ద సబ్జెక్టు, దానికి అవసరంలా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో వెంటనే తెలంగాణ ప్రభుత్వం అనేది వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు. సంతోషం, వాళ్ళు ఇంటర్నల్గా సంతోషపడేది కాకుండా ఆ సంతోషం హద్దులు మీరి బాహ్యంగా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో ఫాలోయింగ్ ఎక్కువ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఎక్కువ బెనిఫిషియర్స్ ఉండేది తెలంగాణ రాష్ట్రంలోనే. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ వల్ల ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకొని ఉన్నారు. అంటే అసలు టీఆర్ఎస్లో ఉండే వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క నామరూపాలు లేకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రేజ్ని డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఈ అరెస్ట్కి వాళ్ళు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వటమే కాకుండా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారో దానివల్ల ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ నిపుణులు కొందరు బాహ్యంగా వచ్చి నిరసన వ్యక్తం చేయడం ఫలితంగా కేటీఆర్ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు అక్కడ అరెస్ట్ చేస్తే ఆయనకి ఎక్కడ సంబంధం ఏముంది, ఇక్కడ మీరు ఎందుకు ధర్నా చేయాలి, మీరు పోయి అక్కడ చేసుకోండి, ఆ అరెస్టుకు మాకు సంబంధం ఏంది, మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు పోయి అక్కడ ధర్నా చేసుకోండి, ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అనేవి తెలుగు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు హైదరాబాద్ని ఇంత డెవలప్ చేసి సైబరాబాద్ అనే సిటీని ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ వచ్చేటటువంటి ఆదాయంలో 80% ఆదాయము హైదరాబాద్ నుంచి వస్తుంది. అది కూడా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేటీఆర్ చేసినటువంటి విమర్శల్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దానివలన పెద్ద దుమారమే రేగి ఇంకా దీనికి నిరసన పద్ధతులు అనేవి ఎక్కువైనాయి. ఎందుకంటే వెంటనే దాదాపు 6-7 నెలల తర్వాత తెలంగాణలో ఎలక్షన్ రాబోతుంది కాబట్టి అక్కడ ప్రజలతో టీఆర్ఎస్ అనుకూలంగా ఉండటం ఎంతో అవసరం. కానీ ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అక్కడ ఉన్నటువంటి ఐటీ నిపుణులు అయితేమి, పారిశ్రామికవేత్తలు అయితేమి అంతా కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మారిపోయారు. ఇంకొకటి ఏంటంటే అన్ని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ జనాలు వివిధ అవసరాల నిమిత్తం, వివిధ వ్యాపారాల నిమిత్తం అక్కడ సెటిల్ అయ్యారు. ఖమ్మం అయితేమి, నల్గొండ జిల్లా అయితేమి,
నిజామాబాద్ అయితే ఇంకా అసలు ఏ జిల్లాలో లేనే లేదు. అన్ని జిల్లాలలో కూడా దాదాపు గెలుపుకు అవసరమైనటువంటి గెలుపుని నిర్ణయించేటటువంటి శక్తి కలిగినటువంటి ఓట్లు అక్కడ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా గెలుపును మార్చగల శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది, తెలంగాణలో. కాబట్టి ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు పలుకుతూ, అంటే ఇన్ని రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఊహించలా, తెలుగు ప్రజలు ఎవరు కూడా ఊహించలా దాన్ని. చంద్రబాబు నాయుడు గారికి ఇంత మద్దతు ఉందా, ప్రజల్లో ఇంత అభిమానం ఉందా, అందరూ ఒకరమిటి ఒకరు అందరూ తెలుసుకొని వివిధ దాదాపు 174 దేశాలలో ప్రజలు బయటకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఈ స్థితిలో ఉన్నంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భిక్షే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్ మేము అనుభవిస్తున్నాము. మాకు ఆ లబ్ధిని మేము పొందటం వల్ల మా కుటుంబంలో 3 తరాలు బాగుపడ్డాయి. మా పెద్దవాళ్ళు, మా పిల్లలు, మా పిల్లలకి పిల్లలందరూ మా జీవితాల్లో ఈ రకమైన మార్పు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇది అక్రమ అరెస్టుని మేము ఒప్పుకోము, వెంటనే విడుదల చేయాలి అనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలు చేస్తూ అన్ని దేశాలలో, చివరగా తెలంగాణలో సిబిఎన్ గ్రాటిట్యూడ్ టు సిబిఎన్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అసలు ఊహించని విధంగా దాదాపు 9 లక్షల మంది గచ్చిబౌలి స్టేడియం నిండిపోయి 9-10 లక్షల మంది జనాలు వచ్చి ఊహించని విధంగా సిబిఎన్ గారికి మద్దతు తెలపడం, సానుభూతి చేయటం, అక్రమ అరెస్టు మీద వ్యతిరేకంగా వాళ్ళ భావాలను తెలియజేయటం జరిగింది. దాంతో ప్రభుత్వాల కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ ప్రభుత్వాల కళ్ళు ఎప్పుడైతే బైర్లు కమ్మాయో వెంటనే లోకేష్ గారితో అమిత్ షా ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు అమిత్ షాతో కలవటం, వాళ్ళు మాట్లాడుకోవటం, బీజేపీ కేంద్ర పెద్దల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మార్పు రావటం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా, కేంద్రాన్ని నిలదీసినా, కేంద్రం మీద విమర్శలు చేసినా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఏది కూడా ఆయన వ్యక్తిగతం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే. అందుకనే ఇంత సుదీర్ఘకాలం కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పును గ్రహించుకొని వెంటనే బాబు గారు విడుదలకు సహకరించడం అంటే ఇది కోర్టులో బెయిల్ రాలేదంటే అది మ్యానిపులేటెడ్. ఇక్కడ వాస్తవంగా కేసు ఉండి దాంట్లో బిజినెస్ రూల్స్ ప్రకారం జరిగింది కాదు, కేసు మెరిట్స్ ప్రకారం కాదు. అంటే వాళ్ళు కొంతమంది జడ్జీలు నియమించుకొని కేసు మెరిట్స్ ఉన్నా కూడా బెయిల్ రాకుండా అడ్డుకుంటూ వచ్చారు దాదాపు 50 రోజుల పైచిలకు. ఎప్పుడైతే ఈ ప్రజల్లో మార్పు రావడం, చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును వ్యతిరేకించడం, ఇప్పుడున్న ప్రభుత్వాలను వ్యతిరేకించడం స్టార్ట్ అయిందో వెంటనే వాళ్ళు కళ్ళు తెరిచి తెలుసుకొని జడ్జీని మార్చివేసి మెరిట్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చిన రోజు ఇవన్నీ జరగడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్ ఇంకొక మధ్య పెద్ద సంఘటన కూడా జరిగింది. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో వెంటనే జైల్లో పోయి కలిసి బాహటంగా వచ్చి జైలు బయట తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబానికి మద్దతు తెలియజేయడం జరిగింది. వచ్చే ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించడం జరిగింది. ఈ అన్ని పరిణామాల వల్ల కేంద్ర ప్రభుత్వ పెద్దలలోనూ అందరిలో మార్పు వచ్చి విడుదల చేయక తప్పలేదు, బెయిల్ అడ్డుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లి రావడానికి దాదాపు 17 గంటలు పట్టింది. దాదాపు 150-170 కిలోమీటర్లు, ఇంచుమించు 200 తక్కువ కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో 17 గంటల జర్నీ. అంటే ప్రజలు అడుగడుగున నీరాజనం, అడుగడుగున ఇది ఎవరు ప్రజలను తీసుకొచ్చింది కాదు, ఎవరు చెప్పింది, వాళ్ళే స్వతహాగా రోడ్ల మీద వచ్చి 24 అవర్స్ నిద్రాహారాలు లేకుండా స్వాగతం పలికి చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లు వచ్చేంత వరకు వెంటనే అనడం జరిగింది. ఈ విధంగా తర్వాత వెంటనే జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ
తెలుగుదేశం పార్టీ బేసికల్గా కాంగ్రెస్కి వ్యతిరేకమైన పార్టీ అయినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమిస్తూ గురు శిష్యుల బంధమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య బంధాన్ని పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇక్కడ టీఆర్ఎస్ అనేది బాహ్యంగా విమర్శలు చేయటమే కాకుండా పరోక్షంగా అరెస్టుకు సహకరించింది. బాహ్యంగా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటికీ పైనుండి బీజేపీ సహకరించడమే కాకుండా అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చేదాకా ఎటువంటి కామెంట్లు కూడా చేయలేదు. అంటే ఎటువంటి అంత సీనియర్ నాయకుడు, కేంద్ర ప్రభుత్వాలని మార్చగలిగినటువంటి నాయకుడు, రాష్ట్రపతుల్ని కూడా నియమించగలిగినటువంటి ప్రసిద్ధి కలిగిన అంతర్జాతీయ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించకపోగా ఎటువంటి వ్యాఖ్యలు, ఎటువంటి కామెంట్లు కూడా చేయలేదు. మౌనంగానే ఉన్నారు. ఈ మౌనమే వాళ్ళ సహకారం ఉందని చెప్పడానికి పెద్ద రుజువు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రిలీజ్ అయ్యారో ఆటోమేటిక్గా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్కి డైవర్ట్ అయింది. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం ఎప్పుడైతే కాంగ్రెస్కి డైవర్ట్ అయిందో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అతి కొద్ది మెజారిటీతో బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది, కాంగ్రెస్ గెలవటం జరిగింది. కొంతమంది విమర్శిస్తున్నారు హైదరాబాద్లో సెటిలర్స్ ఎక్కువ కదా, కానీ హైదరాబాద్లో టీఆర్ఎస్ ఎక్కువ వచ్చింది. హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్నప్పటికీ, నివసిస్తున్నప్పటికీ వాటి ఓటు బ్యాంక్ అంతా రూరల్లోనే ఉండేది. వాళ్ళ ఓట్లన్నీ రూరల్లోనే ఉన్నాయి, సిటీకి అవుట్స్కట్స్లోనే ఉన్నాయి, సిటీకి తెలంగాణ అదర్ డిస్ట్రిక్ట్స్లోనే ఉన్నాయి. కొంతమంది అక్కడ ఓట్లు చేర్చుకోలేదు, కానీ ఆ సిటీలో వచ్చింది కదా అని మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదు. మీరు అన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ విధంగా ఈ తెలంగాణలో వచ్చిన రిజల్ట్స్ ద్వారా బీజేపీ పెద్దలు కూడా కళ్ళు బైర్లు కమ్మి వాళ్ళు కూడా ఆకాశం నుంచి కిందకు దిగడం జరిగింది. ఎందుకంటే బీజేపీలో దాదాపు 70% ఒక అధినాయకులు నలుగురు ఎదురు తప్పితే మిగిలినందరూ కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు పక్క చెప్తున్నారు, మనం జగన్తో పొత్తు పెట్టుకోకూడదు, జగన్ వల్ల మనకి తిప్పలు వస్తాయి, జగన్ మీద ఉన్న కేసులన్నీ కూడా మన నెత్తి మీదకి వస్తాయి. ఎప్పుడూ నిరంతరం ప్రజల కోసం శ్రమించి రాష్ట్రం కోసం అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడే మనకి కరెక్టు. చంద్రబాబు నాయుడు వల్లే భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో కొనసాగుతుందంటే దానికి ఫస్ట్ బేస్మెంట్ వేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో మిగిలిన పెద్దలందరికీ చెప్పింది ఇని మోడీ ప్రత్యామ్నాయం లేక మోడీ, అమిత్ షా కూడా వాళ్ళలో మార్పు తీసుకొని తెలంగాణ ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని ఎన్ని రోజులు కూడా నువ్వు పొత్తొద్దు మాతోనే ఉండు అని పవన్ కళ్యాణ్ని టీడీపీకి దగ్గర రాకుండా చాలా రోజులు ఆపారు. కానీ ఈ సంఘటన అంతా ఆపలేకపోయారు. వాళ్ళకు కూడా ఇంకా ప్రత్యామ్నాయం లేక పవన్ కళ్యాణ్ అనేది టీడీపీతో పొత్తుని ప్రకటించేశారు. ఇంకా ప్రత్యామ్నాయం లేక బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజారిటీతో ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దారుణంగా ఓడించి అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి గెలవటమే కాకుండా కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమైన మద్దతు ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కావటం, తెలుగుదేశం పార్టీ పొత్తే కావటం అది నిజంగా దేవుడి స్క్రిప్టే ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చేసిన ద్రోహం తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీదనే కేంద్ర ప్రభుత్వం నడిచే విధంగా తయారైంది. కాలచక్రం ఆ విధంగా తిరిగి మరలా ఎక్కడికే వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర లీడరే కాదు, దేశ లీడరే కాదు, అంతర్జాతీయ లీడర్. ఇట్స్ ఏ లెజెండర్, గ్లోబల్ లీడర్. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే లబ్ధి అంటే వేరే విధంగా కాదు, ఇమేజ్ పరంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా
జగన్మోహన్ రెడ్డి వల్లనే బయటకు వచ్చాయి. ఎందుకంటే అతనేం చేయలేదు. చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు మీద లేనిపోయిన అపోహలు, అబద్ధాలు అన్నీ చెప్పి అవన్నీ ఉత్తదేనని లాస్ట్కి అతనే నిరూపించాడు. ఇది ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది చంద్రబాబు నాయుడు గురించి. ఇట్స్ ఏ లెజెండర్, గ్లోబల్ లీడర్, ఓన్లీ వన్. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.